మన జిల్ జిల్ మనే జిల్ జిల్ జిగా టీం ఉంది తాడేపల్లిగూడెంలో. మన జిల్ జిల్ జిగా స్పెషాలిటీ మీ అందరికీ తెలుసు. ఆనందంగా ఉండడం, ఆనందం పంచడమే మా లక్ష్యం. అలాగే మనం మన తాడేపల్లిగూడెం స్పెషాలిటీ కూడా తెలుసుకుందాం. తాడేపల్లిగూడెం విజయవాడ దగ్గరలో ఉన్న ఏలూరుకి జస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పచ్చని పంట పొలాలు, కాలువలు, రమణీయమైన ప్రకృతి ఈ తాడేపల్లిగూడెం సొంతం. అలాగే ఈ తాడేపల్లిగూడెం పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది. ద్వారకా తిరుమల అనే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ దసరా టైంలో తప్పక విజిట్ చేయవలసిన టెంపుల్స్. ఇంకా ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాపికొండలు మన తాడేపల్లిగూడెం దగ్గరలోనే ఉన్నాయి. అలాగే దేశంలోనే మంచినీటి సరస్సులలో పెద్దదైన కొల్లేరు సరస్సు కూడా మన తాడేపల్లిగూడెంకు అతి దగ్గరలోనే ఉంది. మరి అటు ప్రకృతికి ఇటు ప్రగతికి నిలయమైన కేర్ ఆఫ్ అడ్రస్ అయిన తాడేపల్లిగూడెంలోనే ఈ రోజు మనం ఉన్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జిల్ జిల్ జిగా. ఓకే, సో ఈ రోజు మనం వచ్చేసాము తాడేపల్లిగూడెంలో ఉన్న శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కి. ఓకే, సో మన జిల్ జిల్ జిగాలో స్టూడెంట్స్ తో ఆడిపించే రకరకాల గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ అన్ని చాలా బాగుంటాయి, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. అయితే ఈ గేమ్స్ అన్ని ఆడదాం. బట్ దానికంటే ముందు యాక్టివిటీస్, టాస్క్స్. సో మన ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి, వాళ్ళ లెవెల్స్ మనకి అర్థం అవ్వాలి కనుక ఫస్ట్ టాస్క్ తో స్టార్ట్ చేద్దాం. యాక్టివిటీస్ చేయడానికి గర్ల్స్ కలర్ఫుల్ గా ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు కాబట్టి మా గర్ల్స్ కాబట్టి ఫాస్ట్ గా యాక్టివిటీ చేయడానికి ఎవరు వస్తున్నారు చూద్దాం. నీ బాయ్ ఫ్రెండ్ చాలా పిసినారి, నీకు సినిమాకి వెళ్ళాలని ఉంది. సో ఎలా కాంప్రమైజ్ చేసి ఎలా మీ హస్బెండ్ అడిగి సినిమాకి తీసుకువెళ్తావు? అయితే దీనికి కరెక్ట్ నీకు నితిన్ అయితే బాగా వర్కౌట్ అవుతాడు. అంటే మరీ ఇంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్తాను నితిన్? ఇలాంటి చెప్తే మేము ఊరుకోం. పిసినార్ అంట నేను పిసినార్ లాగా కనిపిస్తున్నాను. పిసినారు కాకపోతే నాకు 10,000 ఇప్పుడు. 10,000 తర్వాత చూద్దాం. ఆఫీస్ లో ఫుల్ వర్క్ అండ్ హెక్టిక్ డే. టీ అవర్ ఉంటే పెడు తొందరగా. ఇస్తాం కానీ సినిమాకి తీసుకెళ్తావా? అంటే బ్లాక్ మెయిలింగ్ అంటే సినిమాకి తీసుకెళ్ళడానికి టీకి ఏమైనా లింక్ ఉందా? హస్బెండ్ అలిసిపోయి వచ్చాడు, ఇంటికి వచ్చాడు, సరదాగా ఏదైనా కాఫీ అన్నా 2 మాటలు చెప్పి కూర్చోబెట్టాలి. మాటలు చెప్పి సినిమాకి తీసుకెళ్తావా? సరే తీసుకెళ్తా. ఎప్పుడు? మొన్ననే తీసుకెళ్ళింది, లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ 2015 లోనే తీసుకెళ్ళింది రీసెంట్ గా. అదేదో వచ్చింది, నాకు కూడా గుర్తులేదు. నీకే గుర్తులేదు, నాకేం చెప్తావు? సరే ఇదేదో సినిమాకి తీసుకెళ్లాల్సి వచ్చేటట్లే ఉంది, ఎందుకంటే పొగిడితే నేను సినిమాకి తీసుకెళ్తాను, కానీ పిసినారి కాబట్టి తీసుకెళ్ళను. అవునా? సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్తా. ఇదే ఆఫర్ నెక్స్ట్ ఇయర్ లేదంట. అబ్బా ఇబ్బంది పెడతాను. ఇంట్లో ఉన్న వైఫ్స్ అంతా ఇంతేనా? సో ఎప్పుడు సినిమా సినిమా సినిమా. మొన్న ఏమైంది, మా ఫ్రెండ్ ఊరికే వాళ్ళ వైఫ్ ని సినిమాకి తీసుకెళ్లి వాళ్ళకి విడాకులు అయింది, ఎందుకంటే ఆ సినిమాలు తప్ప కదా. సరేలే గానీ తప్పేటట్లేదు, ఎందుకంటే టీ కూడా పోసేటట్లేదు, భోజనం పెట్టాలి, ఇంట్లో బతకాలి, అలా ఉండాలి కాబట్టి సినిమాకి తీసుకెళ్తా. రెడీగా రైట్ అయింది. మరి నెక్స్ట్ మీ బాయ్స్ నుండి టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? లెట్స్ సీ. ఓకే, సో మరి వెంకటేష్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే, నీకు పెళ్ళయింది కానీ నీ భార్య నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది, తను నిన్ను చాలా చులకనగా చూస్తుంది. మరి ఆ పరిస్థితిని ఎలా మేనేజ్ చేస్తావు? నిత్యా చెప్పు. నిత్యా చెప్పు. కాఫీ పెట్టవే స్ట్రాంగ్ గా. కిచెన్ లో ఉంటది, వెళ్ళి పెట్టుకో. ఒసేయ్ ఏంటది, నీ భర్తనే నేను.
నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నాకే మెజారిటీ ఎక్కువ. బంగారం అలా కాదురా. ప్లీజ్ రా, హెడేక్ గా ఉంది, మంచి కాఫీ పెట్టరా. సరే అయితే నాకు కాఫీ పెట్టరా. జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. మంచి కాఫీ పెట్టిరా. మంచిదంటే ఎలా ఉండాలి? ఏయ్, మంచిగా పాలెట్టి నీళ్ళు తక్కువ వేసి పాలు ఎక్కువే. సర్లే అయితే బయటికి వెళ్ళి పాలు తీసుకురా వెళ్ళి. సరే, డబ్బులున్నాయా? డబ్బులేనా? నా బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి, తెచ్చుకోపో. ఏయ్, నీ హ్యాండ్ బ్యాగ్ లోనే, బ్యాంక్ అకౌంట్ లో కాదు. నువ్వు తీసేస్తున్నావు అనే బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నాను ఈ మధ్యన. కాఫీ పెట్టరు, ఎంత హింస ఏంటే నాకు. మరి నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు, నేనే ఇక్కడ మెజారిటీ ఎక్కువ సంపాదించేది. ఎవరు సంపాదించారు కాదమ్మా, సంపాదించావా లేదా అని ఉండాలి. సరే అప్పుల్స్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉండాలి, అంతేగాని నువ్వు నేను కాదు. సరే అయితే ఎక్కువ సంపాదించినప్పుడు ఆ మాట చెప్పు. yes వెరీ గుడ్ సూపర్ గా మరి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. మరి నెక్స్ట్ యాక్టివిటీ చేయడానికి మా గర్ల్స్ నుండి మరి ఎవరు వస్తున్నారో చూద్దాం. అండ్ ఇక్కడికి రావాలి. శ్రీవల్లి వచ్చేసింది. మరి టాస్క్ ఏమొచ్చిందో చూద్దాం. మరి నీ టాస్క్ ఏంటో చూద్దాం. సో ఎనీ టంగ్ ట్విస్టర్ యాంకర్ చాయిస్. సో ఇందు నువ్వు ఇస్తావా, నన్ను ఇవ్వమంటావా? నువ్వు నితిన్ అంతేనా? నేను ఇస్తే మా గర్ల్స్ కి చాలా హార్డ్ అయిపోతుంది, చెప్పలేరేమో ఒక భయం. అంతే. అంటే నేను ఇస్తే చాలా simple గా ఉంటుంది, చేస్తారు. సో శ్రీవల్లి రెడీయా? చిన్నది ఇస్తా. విశ్వక్సేనుకుని పుత్రరత్నం తస్కస్కం బొట్లం. విశ్వసేనికుని పుత్రరత్నం తస్కస్కం బొట్లం. తస్కస్ కాదు, తస్కస్కం బొట్లు. యా రైట్. విశ్వసేనికుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. 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 నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చూద్దాం. సో కిరణ్ తేజకి వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో మరి కిరణ్ తేజ ఏ డాన్స్ చేస్తాడో, ఎలా చేస్తాడో చూద్దాం. Music on can, disco on can, move it on can, slowly, party, let's together party, cutie, baby, come on shake your booty, naughty, మేమంతా చాలా naughty, come on baby, let's get dirty, Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding dong dong, ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం, ఇక అన్ని రైట్, nothing wrong. Music, okay. That was fantastic. మరి బాయ్స్ నుండి నిజంగా తేజ ఇరగ తీశాడు స్లోలీ అని. అండ్ నెక్స్ట్ మా గర్ల్స్ నుండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మరి యాక్టివిటీ చేయడానికి మంచి టాస్క్ తో ముందుకు వచ్చేసింది. సో గీతకి వచ్చిన టాస్క్ ఏంటి? గీతకి చూస్తే బేసిక్ గా గీత మంచి డాన్సర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన టాస్క్ కూడా డాన్స్ చెయ్యాలి. సో గీత యు రెడీ? కమ్ ఆన్, లెట్స్ ప్లే మ్యూజిక్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలి తీయగా పరుపే దిగనీయక అవలింపాయింతగా మీరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక పలికి కొనుకేలా చెల్లవార వచ్చినమ్మ గొంపికమ్మ చాలును ఏమాని నిదరా. ఓకే, సో దట్స్ వండర్ఫుల్ గర్ల్స్. సో గర్ల్స్ టాస్క్స్ అయిపోయాయి. ఇక లాస్ట్ మా బాయ్స్ లో లాస్టెస్ట్ టాస్క్ ఎవరు చేస్తున్నారో చూద్దాం. ఓకే, సో మరి కార్తీక్ కి వచ్చిన టాస్క్, అయ్యో పాపం కష్టాలన్నీ కార్తీక్ కే వచ్చాయి. కష్టాలు వచ్చాయి కార్తీక్ కి. ఏంటంటే ఇందాకేమో అమ్మాయిగా అంటే భార్యగా చేశాడా, ఇప్పుడు భార్యగా కాదు భర్తగా కాదు, అటు ఇటు కాకుండా మధ్యలోనా?
మాట అన్నమాట. ఓకే, నీకు తింటూనే సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, ఆ. తింటూనే షాపింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది, తింటూనే లంచ్ చేయాలనిపిస్తుంది, మంచి ఫ్రెండ్ కాబట్టి అదే మించి ఏం లేదు. ఎంత మంచి ఫ్రెండ్ నీకు ఇచ్చిన టాస్క్ బట్టి నీకు అర్థమైంది కదా. వర్డ్ వేసుకో. హాయ్ మామా. హాయ్. ఏంటి ఈ మధ్య కాలేజ్ రావట్లేదు? కొద్ది పని ఉంది బయట. ఆ? పని ఉందా? ఈ మధ్య కాలేజ్కి వచ్చేటప్పుడు ఇట్లా వచ్చేవాడు, ఈ మధ్య ఏంటి ఇట్లా వస్తున్నావు? కొద్దిగా నడక మారింది ఏంటి? కొద్ది నీరసం వచ్చి. అరే కార్తిక్, ఎప్పుడు అమ్మాయిలతో మధ్యలో గోపాల్ కృష్ణుల్లా తిరిగేవాడు, ఈ మధ్య ఏంట్రా ఏమన్నా అంటే అబ్బాయిల దగ్గరికి అరే వాడు చూడు మామ ఎలా ఉన్నాడు, అరే వాడు రెడ్ పాయింట్ రా, వాడు వైట్ షర్ట్ రా అంటున్నావు, ఏంటది? అరే నువ్వు కూడా మంచి సిక్సీ మధ్య ఏంట్రా హ్యాండ్సమ్ అనాలి రా బాయ్స్ ని, అమ్మాయిని సెక్సీ అనాలి. సరే చెప్పు ఏంటి సంగతులు? ఏముంది సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకిరా? అదే అక్కడ ఏదో కొత్త సినిమా వచ్చిందంటే దానికి వెళ్దామా? ఎఫ్ఐరా? దానికి వెళ్దామా? అరే మొన్న వచ్చింది మంచిగా మహేష్ బాబు సినిమాకి, అలాంటి వాటికి వెళ్ళొచ్చు కానీ నువ్వేంట్రా వేరే సినిమా అంటావు? అది బాగుంటదండి కదరా. ఊరుకోరా బాబు, ఆ సినిమాకి వెళ్తే నువ్వేం చేస్తావు, ఇక్కడ ఏదో చేసేటట్టు. అదేంట్రా నన్ను అంటావేంట్రా? దూరంగా ఉండరా మామూలుగా ఇలా మాట్లాడి కింద చేతులు కింద మరి ఫ్రెండ్షిప్ కదా. ఫ్రెండ్షిప్ అంటే సరదాగా క్యాంటీన్ కి వెళ్ళాలి, ఏదైనా ఫ్రైడ్ రైస్ తినాలి, బయటకు వెళ్ళాలి, సినిమా చూడాలి, ఇలా ఏంటి టచింగ్లు? రారా వెళ్దాం. అరే వద్దురా ప్లీజ్ మమ్మల్ని దండం పెడతారా తర్వాత ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ కి గట్టిగా క్లాప్. వండర్ఫుల్ బాయ్స్, Thank you. వండర్ఫుల్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. వెల్, సో మరి నెక్స్ట్ సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి ఈ పరుగు పరుగు గేమ్ కి కావాలి మనకి ప్రాపర్టీస్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి మన బాయ్స్ నుండి 5 మెంబర్స్ రావాలి అండ్ గర్ల్స్ నుండి 5 మెంబర్స్ రావాలి ఈ గేమ్ ఆడటానికి. సో ముందుగా మరి బాయ్స్ నుండి 5 మెంబర్స్ ఎవరు వస్తున్నారు? అండ్ నెక్స్ట్ గర్ల్స్. ఓకే, సో మరి బాయ్స్ నుంచి 5గురు, గర్ల్స్ నుంచి 5గురు రెడీగా ఉన్నారు. మరి ఈ గేమ్ ఏంటి, ఎలాగా అనేది మనం చూద్దాము. సో అక్కడ చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ బౌల్, రైట్? ఆ ఆరెంజ్ కలర్ బౌల్ లో 5 బాల్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ yellow కలర్ బౌల్ ఉంది. అయితే మీ 5గురు ఈ ఫిష్ శాండల్స్ వేసుకొని ఇక్కడి నుంచి అక్కడ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ బ్యాక్ కి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ yellow కలర్ బౌల్ లో వేయాలన్నమాట. ఓకే, సో 5గురు వెళ్ళాలి, 5గురు రావాలి. 5వ వాళ్ళు వచ్చే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. నితిన్ మీకు చాలా ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. చాలు చాలు. ఓకే, సో నితిన్ వాక్ చేస్తాడు, మనం చూద్దాము, తర్వాత మనం చేద్దాము. Get ready to give a smile. Get ready to do your style. Get ready to rock your life. Get ready, ready. ఓకే, సో నితిన్ 3, 2, 1 గో. Let's go. yes మొత్తానికి చూశారు కదా, మరి నేను పర్గో మాక్ చేసి చూపించాను. ఇలా ఉరకాలన్నమాట ఈ ఫిష్ శాండిల్స్ వేసుకొని. సో మరి ముందుగా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ వస్తున్నారా, గర్ల్స్ వస్తున్నారా? మా బాయ్స్ వచ్చేస్తారు. yes 3, 2, 1 go. నెక్స్ట్ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? సో వాళ్ళకంటే తక్కువ టైం చేసి మనం విన్ కావాలి, అదే మన అలా మీరు టార్గెట్. కలలు కనాలి తప్పకుండా. ఓకే ఫైన్, Come సో on. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో గెట్ రెడీ, 3, 2, 1 go.
ఎస్ గర్ల్స్ పరుగో కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్కోర్స్ అనేవి లాస్ట్ లో రివీల్ చేస్తాం. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు పరుగో. సో ఫస్ట్ బాయ్స్ నుంచి ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేద్దాము. ఓకే, సో సాయినాథ్ గేమ్ ఎలా అనిపించింది? బాగుంది. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి గేమ్ మీద? చాలా బాగుంది అక్క. ఇప్పుడు వచ్చి ఇలాంటి గేమ్ ఎక్కడ చూడలేదు. ఎలా అంటారా? ఫస్ట్ టైం మీరు పెట్టారు, చాలా బాగుంది. గేమ్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఫిష్ హ్యాండిల్స్ వేసుకున్నాను, థ్రిల్లింగ్ గా ఉంది. ఓకే విజయ్, మరి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి గేమ్? బాగుంది. మేము 5 మెకానిక్ నుంచి వచ్చి అంత ఫాస్ట్ గా పరిగెత్తాం. ఓకే, సో మనోజ్, మరి నీకు గేమ్ ఎలా అనిపించింది? ఈ ప్రోగ్రామ్ పేరు జిల్ జిల్ జిగా. నాకు ఈ గేమ్ జిల్ జిల్ జిగా లాగా ఉంది. రైట్ ఎస్, మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పడానికి పరుగో గేమ్ గురించి. మన గేమ్ ఫిష్ హ్యాండిల్స్ వేసుకొని ఇక్కడ నుండి అక్కడ దాకా పరిగెట్టా ఎలా అనిపించింది? Game was simply superb and amazing. ఓకే రమేష్ శ్రీ, మన గేమ్ నీకు ఎలా అనిపించింది? I am so excited to play this game. Okay. And it is so thrilling. యా ప్రియామిని, మన పరుగో గేమ్ ఎలా అనిపించింది? అంబికా ప్రియామణి. I enjoyed a lot. ఓకే జానకి, ఎలా అనిపించింది గేమ్? It's a very unique game. యూనిక్. సరిగ్గా ఆడలేకపోయాను, but I got so thrilled. సో శాలిని ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఈ గేమ్ లో. సో విన్నర్స్ ఎవరో చెప్పే ముందు ఎవరు తక్కువ టైంలో చేశారో ఫస్ట్ చెప్తాను. సో బేసిక్ గా మా గర్ల్స్ చేశారు 33 seconds లో. సో మరి మా బాయ్స్ చేశారు జస్ట్ 13 seconds లో. మొత్తానికి పాపం మీది ఒక్క గేమే జిల్ జిగాలో, మిగతా 3 games మావే అని చెప్పడానికి మిమ్మల్ని ఫస్ట్ గేమ్ గెలిపించాం. మేము మాటలు మాట్లాడడం చేతల్లో చూపిస్తాం. ఓకే, ఓకే. సో మరి స్పెషల్ టాలెంట్స్, స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కాలేజెస్ లో చాలా కామన్. మరి అలాగే ఈ కాలేజ్ లో ఒక బ్యూటిఫుల్ గర్ల్ మనీషా ఓ సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ మనీషా. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. సో మనీషా, ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తున్నావా, పాట పాడుతున్నావా, లేకపోతే ఒక డైలాగ్ చెప్తున్నావు? సాంగ్ పాడటానికి వచ్చేసావు. Okay. వెరీ గుడ్. అండ్ మనీషా మన కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడటానికి రెడీగా ఉంది. సో Go మనీషా, ahead. ఎవరు జంటగా అనుకుంటారో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు. మనసా మళ్ళీ చూసా, గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, చక్కగా నాతో నిన్ను చూసా, నీ తోడల్ని చూసా, నన్ను నీకు వదిలేసా. పైలోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోనే తరువాని వెళ్ళంట, తరువాని చెల్లంట, నీలోన ఈ ప్రేమ తీరాడు. మనీషా మామూలుగా పాడావా? చాలా బాగా పాడావు. చింపేసింది. Yeah, super. ఫ్యాంటాస్టిక్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి మనీషా వేసుకోండి. సో గర్ల్స్ నుంచి ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మరో అద్భుతమైన గేమ్ లోకి వెళ్ళిపోదాము. So, మరి మరి ఆ గేమే మెడలో మాల. సో మరి ఈ మెడలో మాల గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 2, గర్ల్స్ నుంచి 2. మరి ఆ 2 ఎవరెవరు చూసేద్దాం.
ఎస్ మరి మొత్తానికి మెల్లో మాలా గేమ్ ఆడటానికి బాయ్స్ నుండి ఇద్దరు వచ్చేసారు అండ్ గర్ల్స్ నుండి ఇద్దరు వచ్చేసారు. సో మరి గేమ్ మొదలెట్టేద్దామా? ఈ మెల్లో మాలా ఆడటానికి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు. చాలా సింపుల్ గేమ్. సో ఇక్కడ నా చేతిలో 2 జోకర్ మాస్కులు ఉన్నాయి అండ్ ఇందు చేతిలో 2 దండలు ఉన్నాయి. సో ఫస్ట్ ఒకవేళ గర్ల్స్ వస్తే ఇద్దరిని ఈ మాస్కులు హెడ్స్ కి ఇన్సర్ట్ చేసి ఆపోజిట్ డైరెక్షన్స్ లో దండలు ఇచ్చి వదిలేస్తాం. ఎవరు ముందుగా వచ్చి దండలు మెడలో వేసుకుంటారో వాళ్ళే మన మెడలో వాళ్ళలో విన్నర్స్. సో ఈ గేమ్ లో చాలా తక్కువ టైంలో ఎవరు చేస్తారో వాళ్ళే విన్నర్. సో మరి ఇందాక మా బాయ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీ గర్ల్స్ ఆడతారు. ఖచ్చితంగా గర్ల్స్ మెడలో మాల గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3 2 2 1 go. ఎస్ మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు మెడలో మాల గేమ్ అండ్ నెక్స్ట్ బాయ్స్ ఆడటానికి రెడీగా ఉన్నారా? yes come on. ఓకే సో మరి బాయ్స్ రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. 3 2 1 go. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు, బాగా ఎనర్జెటిక్ గా గేమ్ ప్లే చేశారు. సో ఎనీవేస్ మన మెడలో మాలలో ఎట్ లాస్ట్ విన్నర్స్ అనే వాళ్ళు ఒకలే ఉంటారు. ఎవరు తక్కువ టైంలో చేశారని అనుకుంటే, సో ఫస్ట్ మీ బాయ్స్ ఎంత తక్కువ టైంలో చేశారు? మా బాయ్స్ చాలా తక్కువ టైంలో చేశారు, జస్ట్ 1 minute లో చేసేసారు. సో మా గర్ల్స్ మెడలో మాలలో చేశారు 40 seconds లో. మా గర్ల్స్ గెలిచినందుకు గాను ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. yes మరి మా గర్ల్స్ ని చీరప్ చేయడానికి మా గర్ల్స్ నుండి ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఒక మంచి డైలాగ్ చెప్పడానికి కామేశ్వరి ముందుకొచ్చింది. కామేశ్వరి ఆర్ యు రెడీ? రెడీ. కామేశ్వరి అటాక్. కత్తి వాడడం మొదలెడితే నాకంటా వాడేవాడు ఎవరు లేడు, నాకంటా వాడేవాడు ఎవరు లేడు. సో ఎనీవేస్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. కామేశ్వరి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓకే థాంక్యూ గర్ల్స్, థాంక్యూ బాయ్స్. yes ఇందు మరి మొత్తానికి మా గర్ల్స్ ని చూసాక నాకు కూడా ఒక మంచి డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. చెప్పు. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వినడానికి రెడీగా ఉన్నారా? ఓకే. చావంటే భయపడటానికి అల్లాటప్ప గల్లీలో తిరిగే గుండాని అనుకుంటున్నారా? రాథోర్ విక్రమ్ సింగ్ రాథోర్ భయం నాకు కాదురా చావుకి, నన్ను చంపాలంటే నాతో చచ్చే 10 మంది దానికి తోడుండాలి. ప్రాణంగా పెంచుకుంటారు నా బిడ్డ మీద, పౌరుషంగా పెంచుకుంటారు నా మీసం మీదొట్టు. మీలో ఏ ఒక్కడు బతుకున్నా 1 నిమిషం ముందు నేను చనిపోయినా నా మీసం తీర్చి పొడతామంటాను రా నా కొడకల్లారా. yes మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ నుండి ఒక స్పెషల్ టాలెంట్ ఉందంట. ఆ స్పెషల్ టాలెంట్ చేయడానికి బాయ్స్ నుండి ఒక మంచి టాలెంటెడ్ బాయ్ రాబోతున్నాడు. సో హి ఇస్ నన్ అదర్ దన్
Mallikarjun. So let's welcome him. So Mallikarjun garu, తాడేపల్లిగూడెం స్పెషల్ ఏంటి? దరువు వేయడం. తెలుగులో చూసుకుంటే దరువు వేయడం, ఇంగ్లీష్ లో చూసుకుంటే ఘటం ప్లే చేయడం. ఓకే, సో మీరు ఇప్పుడు దరువు వేయబోతున్నారా, ఘటం ప్లే చేయబోతున్నారా? బోత్ సూపర్. ఓకే, సింగిల్ హ్యాండ్ తో బోత్ యాక్టివిటీస్ చేయడానికి రెడీగా ఉన్నారు మల్లికార్జున గారు. మొత్తానికి దరువు వేయడానికి రెడీయేనా? అది లెక్క. మల్లికార్జున గారు, మీకు దరువు వేయడానికి మేము అక్కడి నుంచి వస్తే మీరు మాకు దరువు వేసి చూపించారు. అండ్ మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మల్లికార్జున గారు మేము తాడేపల్లి కూడా వచ్చినందుకు మాకు దర్వేసి చూపెట్టారు. వండర్ఫుల్, థాంక్యూ సో మచ్. నెక్స్ట్ మనం ఇంకొక బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఈ గేమ్ ఆడాలంటే బాయ్స్ నుండి 2 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుండి 2 మెంబర్స్ రావాలి. సో మరి ఫస్ట్ గా మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి 2 మెంబర్స్ బాయ్స్ కమ్ ఆన్ ప్లీజ్. గర్ల్స్ నుండి ఎనర్జెటిక్ గా ఈ గేమ్ ఆడటానికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? గర్ల్స్. ఓకే, సో మరి గేమ్ ఏంటో జాగ్రత్తగా వినండి బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇద్దరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 2 బెలూన్స్ లాగా ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక సర్కిల్, అక్కడ ఒక సర్కిల్. సో ఇక్కడ ఒకళ్ళు నుంచుంటారు అండ్ అక్కడ ఒకళ్ళు నుంచుంటారు, అక్కడ మధ్యలో ఒకళ్ళు నుంచుంటారు. ఓకే, మీరు నుంచోరు, యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా ఒంగుంటారు. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు నా చేతిలో ఉన్న ఒక్కొక్క బెలూన్ తీసుకుని వెళ్ళి ఆ ఒంగని ఉన్న వాళ్ళ మీద బెలూన్ పెట్టి కూర్చొని పగలగొట్టాలి. సో రీసర్కిల్ చేసుకోవాలి. సో మీ ఫ్రెండ్ దగ్గర బెలూన్ బ్లాస్ట్ చేసి మీ ఫ్రెండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి బెలూన్ తీసుకొని వెళ్ళాలి అండ్ నువ్వు మళ్ళీ రావాలి. సో ఇద్దరికి రన్నింగ్ రేస్ అన్నమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది గేమ్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, సో మరి ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది. ఆ టైమర్ 90 సెకండ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ది గేమ్. 3, 2, 1 గో. ఎస్, మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు బెలూన్ బ్లాస్ట్ అండ్ నెక్స్ట్ మా గర్ల్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే, హియర్ వి గో, కమ్ ఆన్. 3, 2, 1 go.
మరి చూసారుగా ఈ రోజు మన బెలూన్ బాస్ గేమ్ లో మన గర్ల్స్ బాయ్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు అండ్ క్యూట్ మరి బెలూన్స్ ఒకరికొకరు అలా కూర్చొని పగలగొట్టుకున్నారు. సో ఎనీవేస్ మా గర్ల్స్ ఇంకా బాగా ఆడారు. అవును, ఎంత బాగా ఆడారో ఇప్పుడు తెలుస్తుంది. ఇట్స్ టైమ్ ఫర్ స్కోర్స్ అన్నమాట. సో మరి బాయ్స్ 90 సెకండ్స్ లో ఎన్ని ఎక్కువ పగలగొట్టారు అండ్ గర్ల్స్ మరి 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ పగలగొట్టారో చూద్దాం. అండ్ మా గర్ల్స్ 90 సెకండ్స్ లో 6 బెలూన్స్ పగలగొట్టారు. సో మరి మా బాయ్స్ పగలు కొట్టారు. ఎస్ మరి మొత్తానికి బాయ్స్ గెలిచినందుకు గాను గర్ల్స్ బాయ్స్ ఒకసారి బాయ్స్ గట్టిగా క్లాప్ కొట్టండి. ఫ్యాంటాస్టిక్. ఎప్పుడు బాయ్స్ గెలుస్తారు, బాయ్స్ నుండి ఒక మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. కానీ బాయ్స్ గెలిచినందుకు కానీ ఈసారి మా గర్ల్స్ నుండి ఒక మంచి సాంగ్ పాడటానికి వచ్చేస్తుంది. శ్రీవల్లి, లెట్ మీ వెల్కమ్ శ్రీవల్లి. నువ్వు పాట పాడబోతున్నావా? అవును పాట. ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా మనసులతో మాట్లాడి రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లోనూ చూసే గుచ్చి గుచ్చి చూసే ఒక బాసే చేసే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, చంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముత్తు సంపెంగ పూల ముత్తు చంపుతున్నదే, నీ నీడ ఉండగా నా నీడ నిండుగా ఆ కంటి పాపలే దాచి మెత్తగా, నీ కంటి పాపలే నా చెంత బొమ్మలై ముసేటి రెప్పలే దాసి మెత్తగా. చాలా చాలా మెలోడియస్ గా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన చిల్ చిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ రాబోతుంది. మరి ఆ గేమే సై అంటే సై. సో మరి ఈ గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనకి ఈ గేమ్ కి కావాల్సిన పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి బాయ్స్ నుంచి 5 ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ నెక్స్ట్ మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ వచ్చేస్తున్నారు. 5 మెంబర్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఎస్ మరి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ నుండి 5 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుండి 5 మెంబర్స్ వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక మ్యాట్ ఉంది అండ్ ఇక్కడ గ్రీన్ కార్పెట్ ఉంది. గ్రీన్ కార్పెట్ మీద బాల్స్, చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఈ మ్యాట్ లో 5 ఉంటారు. ఒకరిని పడుకోబెట్టి మిగతా 4 వాళ్ళని క్యారీ చేస్తూ ఈ గ్రీన్ కార్పెట్ మీదుగా వెళ్తూ ఇక్కడున్న చాక్లెట్స్ గా నుండి, బాల్స్ గా నుండి, ఫ్రూట్స్ గా నుండి పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు మాత్రం వేసుకొని రావద్దు. సో ఎవరు ఎక్కువ కరెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్. అండ్ బేసిక్ గా దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. సో ఎవరు గెలుస్తారు అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో ముందుగా మన సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ ముందు రెడీగా ఉన్నారా అండ్ గర్ల్స్ ముందు రెడీగా ఉన్నారా? ఇందాక గేమ్ బాయ్స్ ఆడారు, దానికి ముందు గేమ్ బాయ్స్ ఆడారు, అన్ని గేమ్స్ బాయ్స్ ఆడుతున్నారు. ఎస్ అందుకనే మరి మా గర్ల్స్ సై అంటే సై గేమ్ కి సై అంటున్నారు. కమ్ ఆన్ గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. మనం కౌంట్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ చాక్లెట్స్ నుంచి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34
41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 78, 79, 80, 81, 82, 83. ఓకే, మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాం. 1 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 ఫ్రూట్స్. 14 ఫ్రూట్ కలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 బాల్స్. ఓకే, సో మరి బాయ్స్ మీకు టార్గెట్ తెలిసిపోయింది కదా, ఎన్ని కలెక్ట్ చేయాలి అనేది. సో మీరు బాగా కలెక్ట్ చేయాలి, మనమే గెలవాలి. ఓకే ఓకే, సో బాయ్స్ ప్లీజ్ కమ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్ బాయ్స్. 3, 2, 1 గో. చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. So total chocolates 132. Next balls ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 balls. And finally fruits. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 fruits. Total 20 fruits. Okay, so మరి విన్నింగ్ ఇలా కలెక్ట్ చేసిన దాన్ని బట్టి కాదు, ఇంకో దాన్ని బట్టి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి గేమ్ చూసారు కదా, గేమ్ అయిపోయింది. మరి ఇప్పుడు స్కోర్స్ బట్టి, అంటే ఎన్ని కలెక్ట్ చేశాము అనే దాన్ని బట్టి అయితే బాయ్స్ విన్ అయ్యాము. బట్ ఈ స్కోర్స్ అన్ని మన స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఇందులో కొన్ని స్కోర్స్ ఉంటాయి, అంటే చాక్లెట్స్ కి ఇంత స్కోర్, బాల్స్ కి ఇన్ని స్కోర్స్, అండ్ ఫ్రూట్స్ కి ఇంత స్కోర్ అని ఉంటుంది. సో మనకి ఏ స్కోర్ కావాలో అది గర్ల్స్ పిక్ చేస్తారు, అలాగే గర్ల్స్ స్కోర్ బాయ్స్ పిక్ చేస్తారు. ఓకే, సో మరి గర్ల్స్ ఫస్ట్ మీకు దేని స్కోర్ కావాలి? చాక్లెట్సా, ఫ్రూట్సా, బాల్సా? బేసిక్ గా మా గర్ల్స్ కి చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మేము కూడా ఎక్కువ కలెక్ట్ చేసినాం అవే కాబట్టి. సో ఫస్ట్ గా చాక్లెట్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. 83 చాక్లెట్స్ కి మీ బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంత? 100. నెక్స్ట్ మీకు దేని స్కోర్స్ కావాలి? బాల్స్. సో గర్ల్స్ మరి మీరు కలెక్ట్ చేసిన బాల్స్ ఎన్ని? 13 balls. 13 balls. సో 13 balls కి మా బాయ్స్ ఇచ్చే స్కోర్
50. 14 fruits కి మా బాయ్స్ ఇచ్చే స్కోర్ 30. ఇప్పుడు ఇది మా టర్న్ అండ్ మా గర్ల్స్ మీ బాయ్స్ స్కోర్స్ డిసైడ్ చేస్తారు. ఓకే సో లెట్స్ సీ సో బాయ్స్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ మరి బాయ్స్ చాక్లెట్స్ అడిగారు. 50. అండ్ మరి నెక్స్ట్ ఏం కావాలి మీకు? నెక్స్ట్ Fruits. 30. సూపర్. అండ్ మరి లాస్ట్ గా మిగిలినవి బాల్. బాల్స్ సో బాల్స్ 13. 13 బాల్స్ కి మేము ఇచ్చే స్కోర్ 100. 13 into 100. ఓకే సో మరి స్కోర్స్ టైం వచ్చింది. ఈ స్కోర్స్ చెప్పే ముందు కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే సో మరి మా బాయ్స్ స్కోర్ 8500. ఓకే పాపం వీళ్ళు ఈ స్కోర్ కే ఇలా అంటే మరి మా గర్ల్స్ చేశారు 9370. సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం ఇంత బాగా ఆడడానికి మాట్లాడడానికి మనం ఇక్కడికి వచ్చి ఇంత బాగా వీళ్ళతో అందరితో పార్టిసిపేట్ చేయించడానికి ఒక బ్యూటిఫుల్ రీజన్ ఉంది. అదే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ గారు. సో వాళ్ళని ఒకసారి ఇన్వైట్ చేద్దామా? వెరీ గుడ్. అండ్ లెట్ మీ ఇన్వైట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ ప్లీజ్. ఎస్ ఇందు మొత్తానికి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ మనతో పాటు ఇక్కడ ఉన్నారు. సో ఎస్ మరి మొత్తానికి ఈ రోజు జిల్ జిగా చాలా అద్భుతంగా సాగిపోయింది. సో పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వెనకాల ఈ సపోర్ట్ ఉంది. సో మరి ఆ సపోర్టే ఈ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అసలు మేము బాగుంది అని మేము అనడం కాదు, అసలు మీకు ఎలా అనిపించింది మేము ఇక్కడికి తాడేపల్లిగూడెం రావడం? థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బికాస్ ఫస్ట్ ముందుగా ఈటీవీ ప్లస్ మేనేజ్మెంట్ వారికి మా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ మా స్టూడెంట్స్ అందరి తరఫున ఈ వెన్యూ ఈవెంట్ కండక్ట్ చేయడానికి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సెస్ ని ఎన్నుకున్నందుగా ముఖ్యంగా ప్రథమంగా వాళ్ళందరికీ కూడా ఈటీవీ ప్లస్ వారికి మా కృతజ్ఞతలు. ఓకే సో మరి మొత్తానికి మా గర్ల్స్ గెలిచినందుకు గాను. Yes. సో ఈ రోజు జిల్ జిగా నిజంగా చాలా సరదాగా సాగిపోయింది. ఎట్ లాస్ట్ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఉంటారు. కానీ మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు మన ఈక్వల్ గా షేర్ చేసుకున్నారు విజయాన్ని. ఎనీవేస్ సో సార్ వి రిక్వెస్ట్ యూ టు గివ్ ద గిఫ్ట్స్ కాంప్లిమెంట్స్ టు అవర్ గర్ల్స్ యాజ్ విన్నర్స్. ఇద్దరు విన్ అయ్యారు. సో ఇద్దరు చాలా ఫ్యాంటాస్టిక్ గా ఫ్యాబులస్ గా ఈ రోజు మన జిల్ జిగా చాలా సరదాగా అండ్ సాగిపోయింది. సో ఎనీవేస్ ఇందు మొత్తానికి ఇలాంటి ఎనర్జీ అండ్ ఇలాంటి కాలేజ్ లో మళ్ళీ మరికొంతమంది స్టూడెంట్ బాంబ్స్ తో మళ్ళీ మనం కలుద్దాము మరొక వండర్ఫుల్ కాలేజ్ లో. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ ఇందు అండ్ నితిన్ signing off. Take care and bye bye.